కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి రైతు బజార్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి దానిగా ప్రభుత్వ స్థలంలో రైతు బజార్ వేస్తే ఈ యొక్క రైతు బజార్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇప్పుడు ఆ రైతు బజార్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలని, ఈ రైతు బజార్ని ఆక్రమించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాస్కర్ గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ భాస్కర్ గణేష్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి, రైతు బజార్ని ఇక్కడే కొనసాగించాలని చెప్పి, ఈ యొక్క రైతులు బ్రతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా దెబ్బతీసే విధంగా అనేక బెదిరింపులకు అదిరింపులకు పాల్పడుతున్నటువంటి భాస్కర్ గణేష్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, రైతు బజార్ని ఇక్కడే కొనసాగించాలని చెప్పి, రైతు బజార్లో పోతున్నటువంటి సుమారు 200 మంది రైతులు ఇతరత్ర కార్మికులు అందరికి కూడా రక్షణ కల్పించాలి, వాళ్ళ జీవనోపాధిని కాపాడాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన కమిషనరు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క అదిరింపులు బెదిరింపులకు పాల్పడేవాడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, లేకపోతే అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అధికారుల మెడలు వంచి ఈ యొక్క రైతు బజార్ని ఇక్కడ దక్కించుకుంటామని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతా ఉన్నాం. ఓకే.